అందరికీ షలో ప్రార్థన. సర్వ సృష్టిని 6 దినములు సృష్టించి 7వ దినం విశ్రమించిన తండ్రి, విశ్రాంతి దినములుగా మాకు అనుగ్రహించి ఆ విశ్రాంతి దినములలో మాకు కావలసిన ప్రతి ఒక్క విషయాలను నీ దృష్టికి తీసుకురాగా వాటిని మాకు మేలు కలుగు నిమిత్తము వాటిని మా ఎడల జరిగించుచున్న విధానం బట్టి నీ కృప, నీ కనికరము, నీ దయను మా మీద ఆ దినమును కుమ్మరించుచున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. శారీరక శ్రమను నుండి ఉపశమనం కలిగించి ఆత్మీయ యొక్క బడలికను కూడా ఆ దినమును మాకు తీర్చుచున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఆ విధముగా నీ నీతి న్యాయముల వైపు, నీ మాటను వినే వారి వైపుగా మమ్మల్ని ప్రయాణము చేయించుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ప్రణాళికను అనుసరించే వారిగా, నీ యొక్క జనాంగంగా, నీ యొక్క కుమారులు కుమార్తెలుగా మమ్మలను ఏర్పరచుకుని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నుంచి వచ్చే వాగ్దానాలను, ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలిగే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుతూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కుమారుడు, మా రక్షకుడు యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. 12వ వచనం నుంచి. యోనాతాను తన తండ్రి అయిన సౌలు యొద్దకు వెళ్ళి అమావాస్య దినమున మరి భోజన బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యోనాతాను సౌలుని అడగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆ భోజనపు బలలో దావీదు యొక్క కుర్చీ ఖాళీగా ఉండటం చూసి సౌలు మొదటి దినమున అతను అపవిత్రుడై ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టేశాడు. కానీ 2వ దినమున కూడా ఆ కుర్చీ ఖాళీగా ఉండటం చూసి తన కొడుకు అయిన యోనాతానుని పిలిచి దావీదు ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు యోనాతాను ఈ విధంగా చెప్తా ఉన్నాడు. వారు బెత్లెహేములో అర్పణ అర్పించడానికి నన్ను అడిగి వారు వెళ్ళారు, నన్ను కూడా రమ్మన్నాడు, కానీ నాకు కుదరదు అని చెప్పాను. ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఈ 3వ దినమున మీరు సెలవిస్తే నీకు అంగీకారమైతే నన్ను వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని యోనాతాను అడిగినప్పుడు సౌలు యోనాతానును చంపని ఉద్దేశించి ఈటిని వీసినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు నీవు చంపాలని దావీదుని చంపాలని కోరుచున్నావు అని యోనాతాను సౌలుని అడిగినప్పుడు సౌలు నీ యొక్క రాజ్యం స్థిరపరచబడదు,
దావీదు ఉంటే కాబట్టి దావీదు మరణిస్తేనే నీ యొక్క రాజ్యం స్థిరపడుతుంది అని జవాబు చెప్తాడు. ఈ సంగతిని వినిన యోనాతాను తన పనివాణిని తీసుకొని దావీదు ఉన్న చేను దగ్గరికి వెళ్ళి 3 బాణములు విసిరి, అవతల ఉన్న బాణమును తీసుకొని త్వరగా రా అని అనినప్పుడు ఆ పనివాడు 3 బాణములు తీసుకొని రాగా ఆ బాణములు ఇచ్చేసి వీళ్ళు ఇచ్చేసి పనివాడిని పంపించేసి దావీదు చేను నుంచి బయటకు వచ్చి యోనాతాన్ని కలిసినప్పుడు, నీవు నేను అదోనే వారి నామమున మనం నిబంధన చేసుకున్నాం, నీకు కీడు అపాయము ఏదన్నా సంభవిస్తుంది అన్నప్పుడు నేను వచ్చి నిన్ను కాపాడుతాను, నేను క్షేమకరముగా ఇక్కడి నుంచి పంపివేస్తాను అన్న సంగతిని జ్ఞాపకం చేసి, రేపటి విషయంలో నీవు మా యొక్క కుమారుడి సంతతి మీద నీవు కనికరము చూపాలి అని దావీదుని అక్కడ క్షేమకరముగా యోనాతాను పంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిరువు కూడా ఎంతో దుఃఖాక్రాంతులై వారిరువురు వీడుకోలు తీసుకున్నట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు నీ యొక్క అపాయము నుంచి నీకు కలిగే కీడు నుంచి తప్పించే వాడై ఉంటాడని మరి ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అది కూడా ఎలాగునంటే అదోనే వారి యొక్క కనికరంతో, అదోనే వారి యొక్క ప్రేమతో, వారిద్దరి మధ్య కూడా అదోనే వారి యొక్క నిబంధన ఉంది కాబట్టి రాజును, తన తండ్రి అయిన రాజు అయిన మాటను కూడా లెక్క చేయకుండా యోనాతాను దావీదుని కాపాడినట్లుగా మరి ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులు, నీవైనా నేనైనా మనతో ఉన్నటువంటి వారైనా ఎవరైనా సరే, స్నేహితుడి అలా మనము ఉపకారం చేసేవారిగా ఉన్నామా, అపకారం చేసేవారిగా ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి కొన్ని మాటలు తర్వాత మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్.